అందరికీ నమస్తే. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు తిరుగుబాటు వ్యక్తం చేస్తా ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో కూడా మనకు వార్త కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా సీనియర్ జర్నలిస్టులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ అంతా కూడా సీనియర్ నాయకులంతా కూడా రేవంత్ రెడ్డి మీద చాలా సీరియస్ గా ఉన్నారు అనేటటువంటి వ్యక్తం అవుతా ఉన్నది. అసలు మేము సీనియర్ నాయకులమేనా కాంగ్రెస్ పార్టీలో? సీనియర్ నాయకులమైతే మాత్రానికి రేవంత్ రెడ్డి ఆలోచన చేయకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని దాదాపుగా 10 మందిని వాళ్ళని బుజ్జగిచ్చి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చర్చలు జరిపి ఆలోచన లేకుండా అనాలోచితంగా పార్టీలో జాయిన్ చేసుకుంటే ఇలా కష్టపడి పనిచేసినటువంటి మా పరిస్థితి ఏంటి అని చెప్పి సీనియర్లు మరి చాలా సీరియస్ గా అయితే రేవంత్ రెడ్డి మీద అయితే మాట్లాడబోతోంది. ఇక 10 మందిని ఎవరెవరైతే బీఆర్ఎస్ నుంచి 10 నియోజకవర్గాలలో మరి పార్టీ మారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళని తీసుకున్నాడో ఆ నియోజకవర్గాలలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ ఇటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కానీ అసలు పడతలేదు. ఏదో ఒక విషయంలో ఏదో ఒక పంచాయతీ వచ్చి పడతా ఉన్నది. మరి సీనియర్ మోస్ట్ లీడర్లు ఆడ వరంగల్లో చూసుకుంటే మాత్రానికి ఆ కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ బాన్స్వాడలో చూసుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఖైరతాబాద్ లో చూసుకుంటే దానం నాగేందర్ లాంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా కూడా పార్టీలో చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. మరి పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు ఆ హామీలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ఎన్ని ముచ్చట్లు చెప్పి ఎన్ని మాటలు చెప్పినా ఇలా పట్టించుకునేటోడు లేకపోగా ఆడ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త కాంగ్రెస్ వాళ్ళకి నియోజకవర్గాలలో మస్తు పంచాయతీలు అవుతున్నాయి. ఈ పంచాయతీలు అవుతున్నాయని చెప్పి పార్టీలో ఉన్నటువంటి పెద్ద లీడర్లు చెప్పుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ పంచాయతీని తగ్గొట్టేటటువంటి పరిస్థితులు లేవు అని చెప్పేసి ఇక ప్రధానంగా వినపడతా ఉన్నది. ఇక మెయిన్ గా చూసుకున్నట్టయితే ఓ 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి అయితే వచ్చారో ఆ 5 మంది కూడా ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మీద మరిగా ఇష్టం లేకుండా ఉన్నారు. మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి టక్కున దూకిన వీళ్ళంతా ఆయన కేసీఆర్ నచ్చలేదు, కేటీఆర్ నచ్చలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నచ్చలేదని చెప్పి ఎవరెవరైతే మరి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినరో ఈ జంపింగ్లంతా కూడా మళ్ళీ చర్చలు మొదలు పెట్టారు. కేసీఆర్ ని కలవడానికి లేకపోతే కేసీఆర్ తో మాట్లాడడానికి వీళ్ళంతా కూడా మళ్ళీ జంపింగ్ చేయడానికి మరి రేవంత్ రెడ్డికి ఒక షాక్ ఇవ్వబోతా ఉందన్నట్టు ప్రధానంగా అయితే మనకు కనబడతా ఉంది. ఇక మెయిన్ గా చూసుకుంటే కాలే యాదయ్య ఇక ఈయన కూడా అసంతృప్తిగానే ఉన్నాడు ఆయన నియోజకవర్గంలో. ఇక్కడ ఎందుకు అసంతృప్తి వస్తా ఉంది అని అంటే ఆడ ప్రధానంగా గతంలో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద 10 ఏళ్లు మరి కష్టపడి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ నుంచి టికెట్ తెచ్చుకొని కష్టపడ్డటువంటి నాయకుడు ఆడ ఎవరైతే ఉన్నాడో సపోజ్ ఆయన ఇప్పుడు కాలే యాదయ్య నియోజకవర్గం వచ్చేసేసి చేవెళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే కాలే యాదయ్య గెలిచిండు. వెంటనే తీసుకొని వచ్చి ఈయన్ని కాంగ్రెస్ పార్టీ కండవ కప్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండవ కప్పించుకుంటే 10 ఏళ్లు పనిచేసి 10 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలు కాపాడుకున్నటువంటి మరి ఈయన పరిస్థితి ఏంటిది? కాంగ్రెస్ అయిన పరిస్థితి ఏంటిది? మేము అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నావా? కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మాకున్నదా? ఆయాల కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలే యాదయ్యే మరి అక్కడ చక్రం తిప్పిండు. ఈయన కూడా వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ నాయకులే వచ్చి మళ్ళా ఇప్పుడు ఈయన చక్రం తిప్పుతాడే మా పరిస్థితి ఏంటిది అని చెప్పి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటా ఉంటే ఈ పంచాయతీ విషయాలు పక్కగా పెడితే అసలు కాలే యాదయ్యని అధిష్టానం పట్టించుకునే పరిస్థితే లేదు. ఇక కాలే యాదయ్య అందుకే ఇక అసంతృప్తిగా ఉన్నటువంటి కాలే యాదయ్య గీ పంచాయతీలని మాకెందుకు బాబు, గీ పంచాయతీలు మాకెందుకు అని చెప్పి మళ్ళా కేసీఆర్ తోటి సంప్రదింపులు జరిపి సొంత గిటికి పోయేటటువంటి మరి విషయం అయితే ప్రధానంగా కనబడతా ఉన్నది. మరి తిరిగి బీఆర్ఎస్ లోకి వీళ్ళంతా దాదాపుగా కాలే యాదయ్య చేవెళ్ళ నియోజకవర్గం తర్వాత ఇక దానం నాగేందర్ అయితే ప్రధానంగా 100కి 100% బీఆర్ఎస్ లోకే వెళ్తాడు. మళ్ళీ ఖచ్చితంగా సొంత గూటికి ఎక్కడి నుంచి అయితే వచ్చిండో అక్కడి నుంచి వెళ్ళి దానం నాగేందర్ తో పాటు మరి ఇక బాన్సువాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఏమైంది చెప్పుండి? బీఆర్ఎస్ లో ఏం తక్కువైంది ఆయనకి? బీఆర్ఎస్ లా బాన్సువాడ నుంచి గెలిచినటువంటి
పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏమైంది? వ్యవసాయ శాఖ మంత్రి చేసిండు, స్పీకర్ చేసిండు, కేసీఆర్ పక్కన కూర్చున్నాడు. కేసీఆర్ పక్కన కూర్చోబెడితే ఇలా కాంగ్రెస్ పరిస్థితి ఏమున్నది? ఆడ ఎవరైతే ఆపోజిట్ గా పోటీ చేసిండ్రో వాళ్ళు కూడా పోయి కారాలు మీరాలు నూరుతా ఉన్నారు. కేటీఆర్ కి కేసీఆర్ కి చెప్పి బీఆర్ఎస్ పార్టీని శాసించే స్థాయిలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ అడిగిపోతే ఆడ ఏం లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి కూడా అంత పెద్ద వయసు, కేసీఆర్ తో సమానంగా ఉన్నటువంటి వయసు. ఇక ఆయన కూడా పార్టీ మారి మళ్ళీ సొంత గూటికే వచ్చేటట్టు కాలే యాదయ్య, ధానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఇక గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా మరి పార్టీ మార్పులకి క్లియర్ గా మనం వెళ్ళిపోదాం, ఈ పంచాయతీ మనకి వద్దుగా, ఈ పంచాయతీ మనకి అవసరం లేదు అని చెప్పేసి కూడా ఆడున్నటువంటి గద్వాల్ ఎమ్మెల్యే కూడా పార్టీ మారబోతున్నట్టు కనబడతా ఉన్నది. ఇకపోతే మనకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, కాళే యాదయ్తో పాటు ఇక అరికపూడి గాంధీ. ఇక ఈయన పార్టీ మారిండా మరి లేకపోతే అందులోనే ఉన్నాడా ఏంది కథ? షేర్లింగంపల్లి మరి ఇక ఈయనకి కౌశిక్ రెడ్డి కూడా నువ్వు పార్టీ మారినవా లేదా అనేది కూడా ఒక సంకేతం ఉంది. కాకపోతే అరికపూడి గాంధీ పేరు కూడా ఏం వినిపించే పరిస్థితి లేవు. కాబట్టి ఒకవేళ వీళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు పార్టీ ఉన్నటువంటి పరిస్థితులలో సీనియర్ నాయకులంతా కూడా మరి సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని పంపకపోతే మేమే వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము గెలిచినవా లేకపోతే ఓడిపోయినవా విషయం ఏంటంటే, ఓడిపోయినా అక్కడ ఇన్ఛార్జ్ పెట్టిరు, ఓడిపోయిన నియోజకవర్గానికి ఇన్ఛార్జు ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి జంప్ అయి కాంగ్రెస్ లోకి పోయినటువంటి ఆయన ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే. ఆడ ఇన్ఛార్జ్ ఒకడు ఉంటాడు, ఈడ ఎమ్మెల్యే ఒక ఆయన ఉంటాడు. మరి ఏంది కథ? ఎవరు ఇన్ఛార్జి, ఎవరు ఎమ్మెల్యే, నియోజకవర్గాన్ని ఎవరు పాలిస్తా ఉన్నారు? మమ్మల్ని ఇన్ఛార్జ్ పెట్టిర్రు, ఎమ్మెల్యే ఈడ మొత్తం నడుస్తుంది అంటుర్రు, లేకపోతే ఇన్ఛార్జే మొత్తం చూసుకోవాలని చెప్పి ఈ పంచాయతీలు ప్రధానంగా 10 నియోజకవర్గాలలో ఉంటా ఉంటే, ఇక జంపింగ్ అయినటువంటి ఈ ఎమ్మెల్యేలు మాత్రానికి క్లియర్ గా మళ్ళీ కేసీఆర్ తో మంతనాలు జరపడానికి, తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి సొంత గూటికి వెళ్ళడానికి, రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి క్లియర్ గా వీళ్ళంతా మరి, ఎందుకంటే రాష్ట్రంలో కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నది, రాష్ట్రంలో ప్రజలంతా కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నారు. ఈ మంత్రులకి కొంతమందికి పడతలేదు, ఎమ్మెల్యేలు కొంతమంది చక్కగా లేరు. ఇక ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ మారేటటువంటి ఆలోచనల ఇక వీళ్ళతో పాటు కూడా ఈ 5 మందితో పాటు కూడా తెల్ల వెంకట్రావు కొద్దిగా అటు ఇటుగానే ఉన్నాడు, డాక్టర్ సంజయ్ కొద్దిగా అటు ఇటుగానే ఉన్నాడు. ఇక కడియం అంటే వాళ్ళ కూతురు ఎంపీగా గెలిచింది కాబట్టి మరి అది 50-50 ఛాన్సెస్, రావచ్చు రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మాత్రానికి ఈ 5 మంది పార్టీ మారుతారు అనేటటువంటి సంకేతాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తా ఉన్నది, చర్చ అందుకున్నది. మరి వీళ్ళంతా కూడా జంప్ అవుతారు, మళ్ళీ సొంత గూటిలోకే పోబోతా ఉన్నారు. ఎందుకనంటే ఆడ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు పోయినటువంటి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి రగడ తారస్థాయికి పోబోతా ఉన్నది. ప్రధానంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇగో వీళ్ళ మధ్యలో జోక్యం చేసుకొని, ఎందుకనంటే మరి సొంత పార్టీ వాళ్ళే పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఇక వీళ్ళు పోతే పోయిర్రు కానీ మా పార్టీ అయితే చక్కగానే ఉంటది. మరి ఇక రేవంత్ రెడ్డి గారే ఇదంతా చేసిండు, అంతా పెట్టి సైలెంట్ గా కూర్చున్నాడు. వాళ్ళు రావడం వల్ల మాకు ఒరిగింది ఏమి లేదు, కానీ పార్టీకే ఎక్కువ నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది తారాస్థాయికి చేరబోతా ఉంది. అది తారాస్థాయికి చేరలోపే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆలోచనలో ఉన్నట్టు కూడా మరి జోరుగా చర్చ నడుస్తా ఉన్నది. సోషల్ మీడియాలో కానీ, సీనియర్ జర్నలిస్టులు కానీ, మరి సీనియర్ రాజకీయ నాయకులు కానీ మరి ఇక వీళ్ళంతా కూడా జరుగుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి మీద సీరియస్గా ఉన్నారు. ఈ పంచాయతీలు మేము పెట్టుకోలేమని చెప్పేసి మొట్టమొదటి ప్లేస్ లో మాత్రానికి దానం నాగేందర్, దాంతో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, కాలే యాదయ్య, వీళ్ళు 5గురు మాత్రానికి పార్టీ మారడానికి క్లియర్ గా వాళ్ళు ఏదైతే మరి కేసీఆర్ తో మంత్రాలు జరిపి సొంత గూటికి పోబోతా ఉన్నారు. యూటర్న్ తీసుకోవడానికి వాళ్ళు సిద్ధమైనట్టు కూడా, యూటర్న్ తీసుకోవడానికి ప్రధానంగా వీళ్ళు 5 మంది కూడా సిద్ధంగా మరి స్కెచ్ ప్రణాళిక సిద్ధం చేస్తూ రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తూ మరి రాష్ట్ర రాజకీయాన్ని యూటర్న్ తిప్పబోతా ఉందనేది మాత్రానికి జోరుగా చర్చ జరుగుతా ఉన్నది.